నమస్తే K24 న్యూస్. కరీంనగర్ జిల్లాలో ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని, పట్టణ ప్రాంతాల్లోనూ ఈ పథకాన్ని అమలు చేయాలని సిపిఐ వ్యవసాయ కార్మిక శాఖ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు ర్యాలీ నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. వేతనాలను పెంచి కార్మికులకు న్యాయం చేయాలని, అలాగే విలీన గ్రామాల్లో ఉపాధి హామీ పథకాన్ని మళ్లీ ప్రారంభించాలని వారు కోరారు. కార్మికుల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని నేతలు తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో కార్మికులు తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలకు గ్రామీణ ఉపాధి హామీ యథావిధిగా కొనసాగించాలని కరీంనగర్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతున్నది. గ్రామాలలో పని లేక రోడ్డున పడి కార్మికులు ఇతరగా ఉన్నారు. కావున యథావిధిగా పని కల్పించాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాము. అదేవిధంగా రేపు జరగబోయే కార్యక్రమాలలో గ్రామీణ పని ప్రదేశాలను సందర్శించి కార్మికులకు సౌకర్యాలు కల్పించాలని, రోజు కూలి 600 రూపాయలు 200 రోజులు పని దినాలు కల్పించాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలను తక్షణమే ఉపాధి హామీ పని యథావిధిగా కొనసాగించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాము. అదేవిధంగా నిరాదీక్ష కూడా కూర్చొని ఉంటామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాము. నా పేరు వడ్లరాజు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. 6 గ్రామాలని మున్సిపాలిటీ కార్పొరేషన్లో కలుపుతూ జీవో తీసుకురావడం జరిగింది. ఈ జీవోని అడ్డుకొని కలెక్టర్ గారు ఉపాధి హామీలు పీడీ గ్రామాలు కలిసినాయి కాబట్టి అక్కడ ఉపాధి హామీ పనులు మేము చేపట్టడం కూడా వాళ్ళకి ఆదేశాలు జారీ చేసి ఉపాధి హామీ పనులు బంద్ చేయడండి. దీన్ని వ్యవసాయ కార్మిక సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది, ఖండిస్తూ ఉన్నది. వెంటనే కలెక్టర్ గారు ఆ గ్రామాలను సందర్శించాలి, ఆ పని ప్రదేశాలను సందర్శించాలి. ఆ ప్రాంతాల ఉపాధి హామీ పనితోటే జీవనం గడుపుతున్నటువంటి వేలాది కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి అవసరం అనుకుంటే ఆ జీవోను సవరించైనా సరే ఆ విలీన గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ విలీన గ్రామాల్లో ఉన్నటువంటి వారికి కూడా వెంటనే ఉపాధి హామీ పనులు ప్రారంభించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే పట్టణ ప్రాంతాలలో సంబంధించిన ఉపాధి హామీ పని కొనసాగించాలని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన మేము కొనసాగిస్తూ ఉన్నాం. పక్కన ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో పట్టణాలలో కూడా ఉపాధి హామీ పని కల్పిస్తూ ఒక్కొక్కరికి 600 రూపాయల వేతనం ఇస్తూ కూలీ ఇస్తూ అక్కడ ఉపాధి హామీ పని ప్రభుత్వం నిర్వహిస్తూ ఉన్నది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు చిత్తశుద్ధి లేదు? పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి ప్రారంభించాలి. ఆ జీవో వచ్చేంత వరకు వెంటనే విలీన గ్రామాల్లో కూడా ఉపాధి హామీ పనులు ప్రారంభించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఉపాధి హామీ కార్మికులందరితో కూడా కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం. తర్వాత జరిగినటువంటి పరిణామాలకు ఈ జిల్లా కలెక్టర్ గారు పీడీ గారే బాధ్యత వహించాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. సంపద వ్యవసాయ